నేనెవరు ఎరుకున్నా? గుడుంబ సత్తే మీరు గుడుంబ సత్తి గారు కావచ్చు, తొక్కల సత్తి గారు కావచ్చు, బట్ ఐ డోంట్ కేర్ బికాస్ ఐమ్ సిద్ధు సిద్ధార్థ రాజా భైరవ్ సింగ్ నిన్న మొన్న నాకు అనవసరం. నేను వచ్చాక రూల్ మారాలి, రూలింగ్ మారాలి, టైం మారాలి, టైం టేబుల్ మారాలి. మారకపోతే ఏమవుతుందో తెలుసుగా, బేస్ లేచిపోద్ది. ఉంటాను. చెప్పానుగా, నీ పని అయిపోయినట్టే. ఖచ్చితంగా ఇస్తాను. గ్రాముల్లో కిలోల్లో కాదు, టన్నుల లెక్కనిస్తాను. భయం భయం భయం. అవునరా, నాకు కొంచెం తిక్కుంది, కానీ దానికి లెక్క ఉంది. ఆ తిక్కేంటో చూపిస్తా, అందరి లెక్కలు తేలుస్తా. ఎందుకురా ఈ గబ్బర్ సింగ్ అని గెలికాను నువ్వు అనుకోకపోతే, అలా నీతో అనిపించకపోతే నేనేంటో వాళ్ళకి తెలుసు. రేయ్, సింహం పడుకుంది కదా అని చెప్పి జూలతో జడాయకూడదురా. అలాగే పులి పలకరించింది కదా అని పక్క నిలబడి ఫోటో దించుకోకూడదు రోయ్. నువ్వు నంద అయితే నేను బద్రీనాథ్ అయితే ఏంటి? చూడప్పా సిద్ధప్ప, నేను సింహం అంటానబ్బా. అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకోగలను, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. అయినా లాస్ట్ మంచి మంది అయితే దానికి వచ్చే కిక్కే వేరబ్బా. నువ్వు సీఎం గా చేసి ఉండొచ్చు, ప్రెసిడెంట్ కలిసి ఉండొచ్చు, పిఎం ని కలిసి ఉండొచ్చు, కానీ నాలాంటి తిక్క నా కొడుకుని మటు కలిసి ఉండవు. నాకు తిక్క లేస్తే సీఎం అయినా ఒకటే, సీఎం అయినా ఒకటే.